Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుగా అటో ఎటో ఎటో వైపు మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, వెనుక వచ్చు వాళ్లకు బాట అయినది ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుగా అటో ఎటో ఎటో వైపు, నడవరా ముందుగా అటో ఎటో ఎటో వైపు. సో కొంచెం ఎమోషనల్ కాబట్టి మై వాయిస్, బట్ ఈ సాంగ్ కొంచెం రిలేటెడ్ అనిపించింది. సో ఆ పాటల్లో ఉన్న మాధుర్యం ఇక్కడ. నేను ఒక మాట అడగాలనుకుంటున్నా ఇక్కడ. ఒక వేదిక మీద ఉషా ఉతుప్ ఒక మాట అన్నారు. ఏం వాయిస్ ఆవిడది, ఏం కల్చర్ ఆవిడది. కానీ ఏమన్నారు, నేను జానకి గారు ముందున్నారు. మీకు చాలామందికి చూస్తుంటే కనుక గుర్తొస్తుంది, జానకి గారు స్టేజ్ ముందే ఉన్నారు. జానకమ్మ ఆవిడ ఒకటే అన్నారు, నేను జానకమ్మలా పాడలేను, కానీ నేను నాలా పాడగలను. దట్ ఈస్ వాట్ యాక్సెప్టెన్సీ. అట్ ద సేమ్ టైం సుశీలమ్మ కూడా నాకు గుర్తు ఒక మాట అన్నారు. ఆ టైంలో జానకి ఉన్నారు, దాంతోపాటు జానకి ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ జానకిలా నేను పాడలేని చెప్పి సుశీలమ్మ యాక్సెప్ట్ చేసిన పరిస్థితి చేశారు. సో అలాంటి మహామహులున్న మన ఇండస్ట్రీలో 2 రోజులైంది ఆ పిల్ల ఎక్కని ప్లాట్ఫామ్ లేదు, తొక్కని యూట్యూబ్ ఛానల్ గేట్ లేదు, మెట్టు లేదు. ఒక్కసారి ఆలోచించలేకపోతుంది ఇండస్ట్రీ. ఇష్యూ ఆ పిల్లదని చెప్పి వదిలేస్తామా? 15 ఏళ్ల పాటు మన దగ్గర పెరిగింది అమ్మాయి. అట్ ద సేమ్ టైం ఆ అటువైపు ఉన్న ముగ్గురు కూడా మామూలు వాళ్ళు కాదు కదా. ఎటువంటి లెజెండరీ పాటలు ఇచ్చారు, ఎటువంటి లెజెండరీ పాటలు పాడారు. ఎక్కడో కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతోంది, లేకపోతే ఎక్కడో ఇష్యూస్ అనేవి ట్రిగ్గర్ అవుతున్నాయి. వాటిని మొదల్లోనే తుంచకపోతే కనుక ఆస్కార్ స్థాయిలో మనం పేరు తెచ్చుకున్నాం కదా మంచి విషయంలో. బహుశా గుర్తుపెట్టుకోండి, చెడ్డ పేరు కూడా ఆ స్థాయిలోకి వెళ్ళిపోతుందేమో. ఎందుకంటే ఒక మాట ఈ కాన్వర్సేషన్, నేను ఇక్కడ ఎవరు పేర్లు తీయట్లేదు ఇండివిజువల్గా అనట్లా, ఇక్కడ వరకు ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పి. కానీ వాళ్ళు ఒకటే అంటున్నారుగా, ఆ రోజు అక్కడే తుంచేస్తుంటే ఈరోజు ఇక్కడ వరకు రాకపోతుంది కదా అని చెప్పి. ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అనేది. భారతి గారు, దాదాపుగా మనం 1.5 గంటల పైగానే మాట్లాడుతున్నాం బహుశా, బట్ వాట్ ఎవర్ ద టైమ్ ఇట్ ఈస్, మీ అమ్మాయి మాత్రం కెరీర్ని వదిలేయని అంటోంది. సో తెలుగులో ఒక అవకాశం వస్తే పాటించడానికి సిద్ధంగా ఉన్నారా? అవునండి, తను వదలను అంటుంది. మాకు ఆఫర్స్ వస్తాయి లిటరలీ. ఇదంతా చూసిన తర్వాత కూడా ప్రవస్తి నీకు మేము ఆఫర్స్ ఇస్తామని వస్తే మాత్రం పాడుతుంది. ఈవెన్ తమిళ్లో ఆల్రెడీ తను పాడింది మంచి మ్యూజిక్ డైరెక్టర్స్కి రీసెంట్గా. అది కూడా మన శ్వేతామోహన్ గారు తను రిఫరెన్స్ ఇచ్చి పిలిపించారు ప్రవస్తిని. చాలా ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ అని, చిన్నారి తల్లి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చాలా ఫేమస్. సో ఆయన పిలిచి ప్రవస్తిని ఆయన కాల్లో 2 days నుంచి మాట్లాడి నువ్వు ఎలా పాడతావు తల్లి అని అవన్నీ తీసుకొని శృతి అని ఆయనకి ఆయన ఇన్వైట్ చేసి ఎంత బాగా చూసుకున్నారు మమ్మల్ని. అది లిటరలీ మేము లైఫ్లో మర్చిపోలేము. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత తమిళ్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రవస్తికి. అండ్ తెలుగులో నేను ప్రవస్తి పాడమ్మా అంటే మంచి ఫేమ్ వచ్చింది మర్చిపో ప్రవస్తి పాడమ్మా అంటే ఖచ్చితంగా పాడుతుంది. మాకు అది కెరియర్ వదలొద్దని మాకు చాలా కోరిక. ఎందుకంటే మేము మా కష్టం ఉంది, తను కష్టం ఉంది. భాష రాని చోట వెళ్ళి తను సక్సెస్ఫుల్గా వచ్చింది బయటికి. తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ ఇన్ని ఛానల్స్లో పాడింది అమ్మాయి. సో తను చాలా కష్టపడ్డది, ఆ ఫలితం రావాలని మేము అనుకుంటున్నాం. రైట్. కంక్లూషన్లో చాలామంది ఒక సింగర్ని కాస్త మాట్లాడుతున్న సందర్భం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళనన్నా వీళ్ళనన్నా ఎవరినన్నా మనవాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇష్యూ రైస్ అయింది. ఇష్యూ టార్గెట్గా మనం ఫోకస్ చేస్తే ఇష్యూ క్లియర్ అయిపోతే అందరం బాగుంటాం. పర్సనల్ టార్గెట్ చేసుకుంటే క్లాషెస్ వస్తాయి. సో కాబట్టి
దీనికి సొల్యూషన్ ఏవైతే బాగుంటుంది అనేది చెప్పే ప్రయత్నం చేయండి. కొట్టుకుంటూ పోతే రక్త చరిత్ర తప్ప ఇంకోటి ఏమి ఉండదు, కలిస్తేనే బాగుంటుంది. సో ప్రవస్తి, ఐ థాట్ టు ఆస్క్ సంథింగ్ అదే, బట్ తెలుగులో ఏమైనా అవకాశాలు వస్తున్నాయి? బట్ ఈ ఇంపాక్ట్ తర్వాత ఉన్న అవకాశాలు కూడా వస్తాయి అనుకుంటున్నాను. ఎలా ఉంది దీని తర్వాత ఏమైనా ఆప్షన్స్, ఎవరైనా సాహసం చేస్తున్నారా నీకు ఆప్షన్, ఐ మీన్ పాట ఇవ్వడానికి? యా, బికాజ్ నాకు హోప్ ఒకటి వచ్చింది. బికాజ్ ఇప్పుడున్న డైరెక్టర్స్ కొంతమంది కాల్ చేశారని చెప్పాను, ఇందాక మెన్షన్ చేశాను. సో వాళ్ళు డెఫినెట్లీ ఒక కంపోజిషన్ అయితే చేస్తాం, నీ వాయిస్లో మేము చెయ్యాలి, నాకు చాలా నచ్చింది, మేము ఇస్తాం మీకు ఆపర్చునిటీస్, మీరు వాళ్ళ కోసం కెరియర్ని వదులుకోకుండా అయితే చెప్పారు. సో నాకు దానివల్ల ఒక హోప్ వచ్చి నేను తమిళ్లో డెఫినెట్లీ వస్తాయని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. జస్ట్ గో ఆన్, జస్ట్ వెళ్ళిపోతూనే ఉండండి, మీరు ముందుకు సాగుతూనే ఉండండి, కటింగ్ అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్, బార్డర్స్ కూడా దాటేసేయండి కావాల్సి, ఎందుకంటే సంగీతానికి సరిహద్దులు ఉండవు కాబట్టి యూ జస్ట్ కీప్ గోయింగ్ ఆన్. అండ్ ఇష్యూకి సంబంధించి కూడా న్యాయం సమాధానం కోసం వెతుకుతాం, న్యాయం ఎదురు చూస్తున్నాం మేము, న్యాయం ఎదురు చూస్తున్నాం. మీరు 3 జడ్జెస్ వచ్చి న్యాయం చెప్పండి. రైట్. సో చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి కంక్లూజన్ రాబోతోంది. అండ్ ఒకవేళ కంక్లూజన్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళిద్దరూ మన స్టూడియోకి వచ్చి మాట్లాడే సందర్భం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ పోరాటం అంటూ తను చెప్తూ వస్తుంది మొదటి నుంచి, ఇక్కడి నుంచైనా మలుపు తిరగాలి, ఇక్కడి నుంచైనా ఇటువంటివి ఏమైనా ఉంటే, లేకపోతే రైస్ అయితే వాటిని క్లియర్ చేసే ఛాన్సెస్ ఉండాలంటూ కూడా ప్రవస్తి చెప్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.